హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది Hey there. SKN Electrical Subscribe to my channel ఫ్రెండ్స్. ఈరోజు మనం and also press this bell icon. 3-pin సాకెట్ ఎలా మార్చాలి మన ఇంట్లో పనిది. ఇది 3-pin సాకెట్ ఎలా మార్చాలి చూడండి. 3-pin సాకెట్ పోయింది. ఇది ఎలా మార్చాలి, ఎలక్ట్రీషియన్కి ఎవరు పిలక్కర్లేదు, మనం సొంతంగా చేసుకునే పని ఇది ఫ్రెండ్స్. 3-pin సాకెట్ ఎలా మార్చాలి, మార్చేటప్పుడు మెయిన్ కంపల్సరీ లైన్ ఉండకూడదు, లైన్ చెక్ చేసుకోవాలి. ఇంట్లో మెయిన్ స్విచ్ కంపల్సరీ ఆఫ్ చేసి మనం పని చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా మారుస్తాను, మీరు అలానే చేయండి, ప్రాబ్లం లేదు. ఇంట్లో మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి పని చేయాలి, ఇది మర్చిపోకండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ స్విచ్ పోయింది, ఇలా మారుస్తాను. మెయిన్ స్విచ్ పోయింది, అలా అయిపోయింది. ఇది యాంకర్ కంపెనీ, ఇది చాలా బాగుంటుంది. మెయిన్ స్విచ్ చాలా మార్చి చూస్తాం. చూడండి ఎలా ఉన్న వైర్లు అలాగే పెట్టేది, ప్రాబ్లం ఏం లేదు. చేసి ఏం లేదు, మీరు ఎలా తీస్తారు వైర్లు జస్ట్ అలాగే పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు. అదే సాకెట్ మార్చండి. మీకు లైన్ తెలియకుండా పర్లేదు, మీరు ఓపెన్ చేసేటప్పుడు లైన్ ఎలా ఉందో సేమ్ తీసి పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు. మొత్తం పోయింది, సాకెట్ మొత్తం వేయాలి. మెయిన్ మార్చుకోవాలి. ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు మెయిన్ మార్చుకొని పని చేయాలి. ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ కూడా లైన్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఇన్వర్టర్ లైన్ ఉంటుంది కాబట్టి చాలా డేంజర్. ఇన్వర్టర్ లైన్ ఆఫ్ చేసి పని చేయాలి. సేఫ్టీ ముఖ్యమైన, సేఫ్టీగా ఉండి పని చేయాలి, ఎందుకంటే కరెంట్ కాబట్టి కరెంట్ చాలా డేంజర్. అలా మార్చలేస్తాం చూడండి. ఇది ఎర్త్ వైర్ ఒక దాంట్లో పెట్టుకోవాలి. న్యూట్రల్,
నేను ఎలా ఉన్న వైర్లు అలాగే పెట్టేశాను, ప్రాబ్లం ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎలా ఉన్న వైర్లు అలా పెట్టేవాలి, ప్రాబ్లం ఏం లేదు. ఎలా ఉన్న వైర్లు అలాగే పెట్టేవాలి, ప్రాబ్లం లేదు. అందరూ పడుతుంది, ఆలోచించి పని చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ సాకెట్ వైర్ ఎలా ఉందో అలాగే సేమ్ మార్చేసాము. కొత్త వైరింగ్ అయితే యాక్టివ్ చేసుకుంటాడు. మీరు ఇంట్లో ఉండి మార్చాలంటే సాకెట్ తీసేసి సాకెట్ వేయాలంటే వైర్ ఎలా ఉందో అలాగే పెట్టేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎవరికో తెలిసి వాళ్ళు రాకపోవడం చాలా ఇబ్బంది, అలాంటి పని నేను చేయకండి. మీకు తెలిస్తే సాకెట్ ఎలా ఉందో అలాగే మార్చండి, ప్రాబ్లం ఏమి లేదు, అలాగే వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. వైర్లు ఎలా ఉందో మీరు చెక్ చేసుకొని ఇప్పుకోండి. తర్వాత ఏం ప్రాబ్లం, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి పని చేయాలి. చూడండి ఫ్రెండ్స్, పని అయిపోయింది. నేను క్లిక్ చేస్తాను ఇప్పుడు. లైన్ కూడా వచ్చేసింది, లైన్ చెక్ చేస్తున్నాం. చూడండి, కనిపిస్తుందా? చూడండి, వచ్చిందా? స్విచ్ వేస్తే లైన్ రావాలి, స్విచ్ వేస్తే లైన్ వస్తే లైన్ కరెక్ట్గా ఉందని నేను అర్థం. స్విచ్ వేయకుండా ఎలా పెట్టినా వచ్చిందంటే లైన్ ప్రాబ్లం ఉందని అర్థం. ప్రాబ్లం అంటే లైన్ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏదైనా షాక్ కొట్టేటప్పుడు మనిషికి విడిచిపెట్టదు ప్రాబ్లము, అది ఎలక్ట్రిషన్ పెట్టి మార్పించుకోవాలి. చూడండి, ఓకే. చూడండి ఫ్రెండ్స్, చాలా సింపుల్, చాలా సింపుల్. మీరు ఏం వరీ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.